మంచి ముందుగానే మాట్లాడాడు, మంచి వక్త, మన బద్వేలు తాలూకా సమన్వయకర్త అయినటువంటి శ్రీయుతులు గౌరవనీయులు అయినటువంటి కమలాపురం ప్రసాద్ గారిని కూడా సభకు కరగోజులు మందావలస్తున్నాం సార్, ప్లీజ్. అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఒక జిల్లా అధికారిగా ఉంటూ అందరి పనులను చూడని ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ కార్యక్రమం ఆత్మీయ సమావేశంలో ప్రార్థనా గీతంతో జీవితాల వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చరణముండున, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందున, ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. పేదరికం కసరినా పెను చీకటి ముసరినా, వేల జనం మేలుకుంటే వేకువ రాకుండునా. పేదరికం కసరినా పెను చీకటి ముసరినా, వేల జనం మేలుకుంటే వేకువ రాకుండునా. అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం. ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా చిను. ఈ కార్యక్రమం ఆసన్నమైంది కాబట్టి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆల్రెడీ మన నియోజకవర్గ సమన్వయకర్త ఆల్రెడీ ముందుగానే చెప్పడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే సభ్యత్వాల నమోదు కార్యక్రమం. ఒక మాదిగ జాతి బిడ్డగా మరి ఆదర్శప్రాయంగా నిలవలసినటువంటి జాతి కోసం, రాబోయేటువంటి తరం కోసం నీ యొక్క శ్రేయస్సు, జాతి యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సభ్యత్వాల నమోదులనైతేనేమి, మరి ఈరోజు గతంలో గత 50 ఏళ్ల చరిత్ర ఎన్నికపోతే దళితుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్గా మనం చూస్తున్నాం. మరి ఈరోజు మాదిగల యొక్క ఆరాధ్య దైవం మందకృష్ణ మాదిగ. వాస్తవంగా చెప్పాలంటే మనకు దేవుడితో సమానమే. వాస్తవం మనం అనుకోవచ్చు, కానీ దేవుడు ఎక్కడో లేడు. దేవుడు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క జాతి కోసం పోరాటాల ద్వారా మనకు దైవాన్ని ప్రత్యక్షం చేపిస్తూ ఉంటాడు. ఆ దైవాల ప్రత్యక్షం చేపించబడేటువంటి ఒక రకమే మందకృష్ణ మాదిగ. ఆనాడు శ్రీకృష్ణుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, మరి ఈరోజు మనం గమనిస్తూ ఉంటాం, కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు అన్నగారు ఎక్కడ ఏం చేసినా కానీ దానికి ఒక ఇది ఉంటుంది. ఏ కార్యక్రమం అయినా కానీ, ఏ ప్రోగ్రాం అయినా కానీ జరుగుతుంది అంటే ఈరోజు ప్రపంచం మొత్తము ఎస్సీ వర్గీకరణ రథసారథి ఎవరో అని ప్రపంచం మొత్తం ఒకసారి తరించి చూస్తుంది. ఈరోజు ఆయన ఎవరో కాదు, మందకృష్ణ మాదిగ. మరి ఆ మందకృష్ణ మాదిగ ఎవరో కాదు, ఎవడు బోధిస్తే దేశకాల జాత్యాదులకు అతీతమై, లోకహితమై, శాసనమై, శాశ్వతమై ఉత్తమ స్థితికి చేరుకుంటుందో అలాంటి వాడే మన మాదిగల ఆరాధ్య దైవం మందకృష్ణ మాదిగ. అన్నకు విలువ లేదా ఉంటుంది. మరి ఆ యొక్క విల్లు కోసం మరి ఇటువంటి ప్రోగ్రాం ఏర్పాటు అవసరమా అనేటువంటి క్రిటిసైజ్ కూడా ఉంటుంది. అడివంతా తిరిగేటువంటి ఒక పక్షికి ఎక్కడో ఒక చోట గూడు అవసరం. ఆ గూడు ఎక్కడ రాజధాని హెడ్ క్వార్టర్లో ఉండాలి. అన్నకు ఇల్లు ఉంది, ఇల్లు లేకపోతే ఇదంతా చేసినాడా?
అన్నకు ఇల్లు అవసరం. ఆ ఇల్లు ఎక్కడంటే రాజధానిలో మనకు అవసరం. మనమంతా కలిసే దానికోసం ఈరోజు ఈ యొక్క సభకు ఒక భవనం ఏర్పాటు చేశారు. అదే పెన్షన్స్ భవనం. ఈ పెన్షన్స్ భవనం ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఎంప్లాయర్స్ యొక్క ముఖ్య ఉద్దేశము జాతి కోసం, జాతి ప్రజల కోసం ఎంతగా తన మాంస రక్తాలు కరిగిపోతున్నా చెల్లించకుండా ఎంతోమంది ఎన్నో నిందలు వేసి ఉండగానే దేశీ వర్గీకరణ అవసరం కాబట్టి దీనికి మన ఆదివారందరికీ న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పోరాడి మన అందరి సహకారంతో ఈ వర్గీకరణ సాధించింది. కృష్ణ పడినటువంటి కష్టానికి మనము చూపవలసినటువంటి కృతజ్ఞత ఎంతైనా ఉంది. కృష్ణ గారు పాదయాత్ర చేసినప్పుడు అన్న ఖాళీకి వచ్చినటువంటి గొప్పలు చూసి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు అంత కష్టపడుతున్నాడు అన్నని చెప్పి. ఎవరి కోసం కష్టపెట్టాడనో మన కోసం, మన బిడ్డల కోసం, మన బిడ్డల అభివృద్ధి కోసం. ఎన్నో మాదిగలు ఎంతో వెనుకబడి ఉన్నారు. మాదిగల అభివృద్ధి జరగాలంటే వాళ్ళకు వర్గీకరణ అవసరమే అని చెప్పి. కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తాను. మొదటిది ఏంటంటే అన్నగారి కోరిక ఏమిటంటే మిగతా ఉద్యోగాల సంఘాల వల్లే మాదిగ ఉద్యోగుల సంఘం 2 రాష్ట్రాలలో బలంగా మిగతా వాటితో సమృద్ధిగా నిలబడాలి అంటే పటిష్టమైన నాయకత్వం ఉండాలి, పటిష్టమైనటువంటి నిర్మాణం ఉండాలి. దానికి మాదిగ బిడ్డ అంటే ఉద్యోగస్తులైనటువంటి ప్రతి మాదిగ బిడ్డ అందరూ కూడా తప్పకుండా వాళ్ళ సభ్యత్వాన్ని ఎంఏఎఫ్లో తీసుకోవాలని మొట్టమొదటి పాయింట్. దీని ద్వారా మన జాతి యొక్క ఔన్నత్యాన్ని మనం చాటుకోగలుగుతాం సమాజంలో. మన యొక్క సంఘం కూడా, మన మాదిగల సంఘం కూడా ఇతర సంఘాలతో దీటుగా ఉండాలంటే ఈ సభ్యత్వ నమోదు అనేటువంటిది సక్రమంగా జరగాల, అందరూ కూడా సభ్యులు కావాలనేది మందకృష్ణ మాదిగన్న గారి యొక్క కోరిక. రెండవది, ఆయన 30 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి మాదిగ జాతి ముడుచుకొని మన పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడిన మనం ₹21 received on phone pay. దేశం మొత్తానికి ఎస్సీ వర్గీకరణ అంటే ఏదో, ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ఏ విధంగా నడపాలో యావత్ భారతదేశ కృష్ణవారి గారి అలాంటి వ్యక్తి మన కులంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి. ఆయన ఈ సుదీర్ఘమైన పోరాటంలో ఎంతో మంది ఆత్మ బలిదానం చేసినారు. దాదాపు 30 మంది చనిపోయినారు. గాంధీ భవన్ సంఘటనలో సురేంద్ర మాదిక్ గారు గాయాలి హాస్పిటల్లో ఉన్నప్పుడు కృష్ణ మాదిక్ గారు సురేంద్ర మాదిక్ గారిని ఆయన పరామర్శించడానికి అక్కడ పోయినాడు. అప్పుడు సురేంద్ర మాదిక్ గారు అన్నారు, అన్నా నువ్వు ఈ ఉద్యమాన్ని ఆపద్దు. అందరూ ముందు కావాల్సిన మాట్లాడేస్తే లాస్ట్ ఫైనల్కి వచ్చేసి మరి ఏమో రిపీట్ చేస్తే టైం చూసుకుంటారు. ఎందుకంటే రెగ్యులర్గా అందరూ చెప్పిన విషయాలే. మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు సభ్యతల పైన అదే గ్రామంలో ఉందని ఊడెళ్ళిపోవాలి. మనం ఆ 2 కాన్సెప్ట్ పైన ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం అంటే అంత ఆశాభాష కాదు. ఎందుకంటే ఓబయ్య భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో నిజంగా నాకు తెలిసినట్టు, ఎందుకంటే ఇంతకుముందు నేను బయట ఉంటున్నా కాబట్టి నాకు అంత తెలిసిందే కాదు. ఇక్కడ ఓబయ్య ఇలాంటి ఈ కార్యక్రమాన్ని చేయాలంటే చాలా ఉద్యోగులందరికీ సంబంధించింది. మనమంతా సహకరిస్తేనే ఆయన ఒక అధ్యక్షులుగా ఉండగలరు. ఇప్పుడు ఈ మన జిల్లాలో కూడా మంచి టీము వర్క్ చేస్తుంది. అధ్యక్షుల వారు మన విస్తృత భావన గారు, దాంతోపాటు ఓబయ్య ఇద్దరు కలిసి బాగా మంచి మోటివేషన్తో చాలా చక్కగా. మనకు తెలుసు అంబేద్కర్ను, కాదు జగజీవన్ రాము, జ్యోతిరావు పూలేను ఈ విధంగా ఎలా
స్మరించుకుంటున్నామో భవిష్యత్ తరాలు కూడా మందాకృష్ణ మాదిగను మన భవిష్యత్ తరాల వాళ్ళు కూడా ఈ వర్గీకరణ పొలాలను అనుభవించే ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకుంటారు. ఇకపోతే అన్న దేవుడికి ఒక మందిరం నిర్మించాలా, దేవుడికి ఒక గుడి కట్టాలా, ఆ గుడిలో అన్నం పెట్టాలా అని. ఓకే, వెరీ గుడ్. దేవుడు ఆయన అన్న ఎందుకనంటే దేవుడు మనుషులకు అన్న యొక్క అడుగుజాడల్లో మనమందరం కూడా నడిచిన దాని వల్లే ఈరోజు ఇంత సుదీర్ఘమైనటువంటి ఉద్యమంలో మనం ప్రతిఫలం అనుభవించే అవకాశం దొరికింది. మరి ఒకప్పుడు బద్దెల్లో ఒక పెద్ద బహిరంగ సభ జరిగినప్పుడు ఆ బహిరంగ సభలో ఆయన ప్రసంగించిన తీరు ఇతర సామాజిక వర్గాలు చూసి మాదిగలలో కూడా ఇంత గొప్పవారు ఉన్నారా, ఇంత గొప్ప వ్యక్తి ఉన్నారా అని చెప్పేసి అప్పుడే మన జాతి యొక్క ఔన్నత్యాన్ని మరి ఆయన వారి యొక్క గొప్ప మన బాధ్యత అడిగి అధ్యక్షుల వారిని అడిగి నేను సభ్యత్వం కావాలి, నేను చేసుకుంటాననే మన అవేర్నెస్ మనలో ఉండాలి. అప్పుడే మన సభ్యత్వం ఎక్కువగా అవుతుంది, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఉంటుంది. ఎట్లా కృష్ణన్న మన కృష్ణన్న గారు అన్ని కుల సంఘ స్ఫూర్తి అయ్యారో, ఎప్పుడైతే మాదిగ సంఘం మాదిగ అనే పేరు బయటకు వచ్చిందో అప్పుడు మిగతా సంఘాలన్నీ బయటకు వచ్చినాయి. మిగతా సంఘాలన్నీ మేము రెడ్డి సంఘం అని, తర్వాత వేరే కుల సంఘాలన్నీ బయటకు వచ్చి ధైర్యంగా ఇక వాళ్ళందరి స్ఫూర్తి ఎవరు తెలుసా? మన మందకృష్ణన్న గారే. అది మనం గుర్తుంచుకోవాలి. ఇంత గుర్తుపెట్టుకుంటున్నారు మన అన్నగారి గురించి. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకొని సభ్యత భవనానికి మనము మందపాటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ నేను ముగించుకుంటున్నాను. ఉన్నటువంటి పెద్దలు, సభాధ్యక్షులకు మరియు మనము కూర్చున్నప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే అందరి అభిప్రాయాలను సేకరించినప్పుడు, ఎవరి అభిప్రాయాలు చెప్పినప్పుడు వాటిల్లో ఏది కరెక్ట్, ఏది మనం ఫాలో కావాలి అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి ఇటువంటి ఈ యొక్క ఆత్మీయ సమావేశాలు అప్పుడప్పుడు జరుగుతుండడం కూడా మంచిగా అనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశము ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశము దాదాపు పెద్దలంతా చెప్పారు. ఇక మన రాష్ట్ర అధ్యక్షులు గారి కూడా మాటలు వింటే మనకు ఒక స్పష్టమైనటువంటి విషయాలు తెలుస్తాయి. 130 మంది అంటే మిగతా ఉద్యోగస్తులు, మాజీ ఉద్యోగస్తులు కారాన్ని చెప్పేసి నాకు డౌట్ కాదు. ఎందుకంటే ఏమో సభ్యత్వం పడితే తప్పుకొస్తేనే కాదు, మన జాతి బిడ్డల కోసం, మన జాతి భవిష్యత్తు కోసం పోరాడిన అన్నగారి మందకృష్ణ అన్నగారికి మనము ఎంతో రుణపడమని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఇంకొక ముఖ్య విషయం అంటే మన భారతదేశానికి మన రాజ్యాంగం ఏ విధంగా రూపకల్పన కల్పించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే మాదిగ జాతికి, మన మాదిగ బిడ్డలకు రిజర్వేషన్ల ద్వారా మన పిల్లల భవిష్యత్తు ప్రణాళిక రూపొందించేది మందకృష్ణ. ఈరోజు అంబేద్కర్ గారు బొమ్మలు ఉన్నాయి ఎక్కడెక్కడో, కానీ ఇది చెప్పడంలే. మన ప్రతి ఒక్క మాదిగవాడలో, ప్రతి మాదిగలలో మన మందకృష్ణ బొమ్మ పెట్టుకొని ఆయన మనకు తెలుసు. అంబేద్కర్ను, బాబు జగజీవన్ రాము, జ్యోతిరావు పూలేను ఈ విధంగా ఎలా స్మరించుకుంటున్నామో భవిష్యత్ తరాలు కూడా మందాకృష్ణ మాదిగను మన భవిష్యత్ తరాల వాళ్ళు కూడా ఈ వర్గీకరణ పొలాలను అనుభవించే ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకుంటారు. ఇకపోతే అన్న దేవుడికి ఒక మందిరం నిర్మించాలా, దేవుడికి ఒక గుడి కట్టాలా, ఆ గుడిలో అన్నం పెట్టాలా అని. ఓకే, వెరీ గుడ్. దేవుడు ఆయన అన్న ఎందుకనంటే దేవుడు మనుషులకు అనేది ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి మాదిగ ఉద్యోగి విధిగా మన యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము ప్రభుత్వ ఉద్యోగులు
ఏ విధంగా అయితే గవర్నమెంట్ రికగ్నిషన్ అసోసియేషన్స్ ఏమన్నాయో వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు బాధలు పంచుకునేదానికి ఒక వేదిక అనేది ఒక సంఘం అనేది ఎలా అవసరమో వాళ్లకు ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి నియమ నిబంధనలు అవకాశాలు ఏమేమున్నాయో అవన్నీ కూడా మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్కు వర్తిస్తాయి. ఎందుకు వర్తిస్తాయి? అందరూ ముందు కావాల్సిన మాట్లాడేస్తే లాస్ట్ ఫైనల్ వచ్చేసి మరి ఏమైనా రిపీట్ చేస్తే టైం చూసుకుంటారు. ఎందుకంటే రెగ్యులర్గా అందరూ చెప్పిన విషయాలే. మనం మెయిన్ కాన్సెప్ట్ అయితే ఈరోజు సభ్యుల పైన అదే జాబ్లో ఉందని గుడెట్టుకోవాలి. మనం ఆ రెండు కాన్సెప్ట్ పైన ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం అంటే అంత ఆశామాష కాదు. ఎందుకంటే ఓబయ్య భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. భగీరథ నిజంగా నాకు తెలిసినట్టు, ఎందుకంటే ఇంతకుముందు నేను బయట ఉంటున్నా కాబట్టి నాకు అంత తెలిసిందే కాదు. ఇక్కడ ఓబయ్య ఇలాంటి ఈ కార్యక్రమాన్ని చేయాలంటే చాలా ఉద్యోగులందరికీ సంబంధించింది. మనమంతా సహకరిస్తేనే ఆయన ఒక అధ్యక్షులుగా ఉండగలరు. ఇప్పుడు ఈ మన జిల్లాలో కూడా మంచి టీము వర్క్ చేస్తున్నది. అధ్యక్షులు వారు మన విస్తృత భావన గారు కూడా దాంతో పాటు ఓబయ్య ఇద్దరు కలిసి బాగా మంచి మోటివేషన్తో చాలా చక్కగా మేము జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు విశాలనగర ఇద్దరమే ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ మెంబర్షిప్స్. తర్వాత ఓబయ్య సారు ఈ చిన్న సమీక్ష సమావేశంలో ఒక ఆత్మీయ సమావేశంగా మంచి మరి ఇంతమంది మాజీ ఉద్యోగులందరూ కూడా మనమంతా కూడా ఆత్మీయంగా మాట్లాడుకోవడానికి ఒక చక్కటి ఈ సమావేశాన్ని మరి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ఎన్టీఎఫ్ కమిటీ వారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి అజెండాలో మరి ఈ యొక్క మెంబర్షిప్ సభ్యత్వాలు ఈ సభ్యత్వాలు అనేది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మాదిగ ఉద్యోగి విధిగా మన యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా అయితే గవర్నమెంట్ రికగ్నిషన్ అసోసియేషన్స్ ఏమన్నాయో వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు బాధలు పంచుకునేదానికి ఒక వేదిక అనేది ఒక సంఘం అనేది ఎలా అవసరమో వాళ్లకు ప్రభుత్వం తరఫున వచ్చేటటువంటి నియమ నిబంధనలు అవకాశాలు ఏమేమున్నాయో అవన్నీ కూడా మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్కు వర్తిస్తాయి. ఎందుకు వర్తిస్తాయి? వేదిక ముందు ఆశీనులైనటువంటి వృద్ధులు, పెద్దలకి, అన్నలకి, తమ్ముళ్ళకి కృష్ణమాదిగ తరఫున మీ అందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం తర్వాత 30 సంవత్సరాలలో మనం ఏం కోల్పోయాం అనేటటువంటి ప్రశ్నలని మనకు మనం ఉన్నటువంటి మేధావులుగా ఆలోచించాలని మాత్రమే నేను తెలియజేస్తాను. 30 సంవత్సరాల క్రితం మనం ఎందుకు ఉద్యమం ఆవిర్భావం జరగాలి, జరిగిన తర్వాత పరిణామాలేంటి, ఆర్గనైజ్ అయ్యి ఈ వర్గీకరణ అంశాన్ని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి ఎందుకు తీసుకువెళ్ళాలి, తీసుకువెళితే 5 మంది జడ్జీలతో ఏర్పాటైనటువంటి విస్తృత స్థాయి ధర్మాసనం ఎందుకు కొట్టివేయాల్సిన అవసరం వచ్చింది, ఇవన్నీ సమాజం ఆలోచిస్తుంది. దురదృష్టం ఏంటంటే మాదిగల్లో ఉన్నటువంటి మేధావులు ఆలోచించడం. ఇది మన దౌర్భాగ్యం. మీటింగ్కి ముఖమాటానికి వచ్చేవాడు కొంతమంది అయితే, రాకపోతే వాడు ఏమని అనుకుంటాడేమని వచ్చేవాడు కొంతమంది అయితే, హృదయపూర్వకంగా కొంత కులంలో భాగస్వామిగా ఆలోచించాలని మాత్రమే మేము తెలియజేస్తాం. ఎక్కడ జరుగుతుంది కానీ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనం ఉషానగర కమిషన్ ఏర్పాటు చేసుకోవడం కోసం విస్తృతమైనటువంటి పోరాటాలను నిర్వహించాం.
ఇది వర్గీకరణ అంశం కొట్టివేసిన తర్వాత, ఆ వర్గీకరణ కొట్టివేసిన తర్వాత ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూసి మాదిగలందరూ అబ్బురిపోయారు. స్వతంత్రం వచ్చి వర్గీకరణ ప్రారంభమైన 2000 వరకు మాదిగలు మాదిగ ఉపకులాలు పొందినటువంటి ఉద్యోగాలు 18,000. వర్గీకరణ 2000లో మొదలై 2004లో కొట్టివేత జరిగేంత వరకు మాదిగ ఉపకులాలు సాధించినటువంటి ఉద్యోగాలు 22,000. మనం చెప్పినటువంటి లెక్కలు కాదై ఉషా మెహ్రా కమిషనర్ ఇచ్చినటువంటి సర్వే లెక్కలు. అంటే దీన్ని బట్టి